హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రవి ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఆర్సీబీ వాళ్ళ హోమ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన కొన్ని టికెట్స్ నేనైతే బుక్ చేసుకున్నాను. ఆర్సీబీ వర్సెస్ జీటీ ఎర్లీ యాక్సెస్ వచ్చినప్పుడు నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. అండ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ జనరల్ టికెట్ సేల్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాను. ఇట్లా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అయినాను. అప్పుడు నాకు టికెట్స్ అనేవి బుక్ అయినాయి. నేను కూడా ఆ టిప్స్ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఆ టిప్స్ ఫాలో అయ్యి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచ్ సంబంధించిన టికెట్లు కానీ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు టికెట్స్ ఏ స్టాండ్స్లో ఎంత పెట్టిరు ఏందనేది మీరు ఫస్ట్ ఒక ఐడియా చేసి పెట్టుకోవాలి. ఐడియా చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత టికెట్ సేల్స్ ఎప్పుడు వస్తాయి ఏందనేది ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ అనేది చేసుకోవాలి. టికెట్ సేల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీ దగ్గర సెట్ చేసుకున్నటువంటి అమౌంట్ ఉంటుంది, ఏ స్టాండ్ కావాలని చెప్పేసి ఆ స్టాండ్ సెలెక్ట్ చేసుకుని ఇమీడియట్గా మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు టికెట్ బుక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువైతే ఉంటుంది. మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ దగ్గర వచ్చేసి ఫాస్టర్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. మీరు 4G వాడుతున్నా, 5G వాడుతున్నా, వైఫై వాడుతున్నా, ఏది వాడుతున్నా సరే మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఫాస్ట్గా యాక్సెస్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఏ స్టాండ్లో సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ స్టాండ్స్లో మీకు టికెట్స్ అనేవి అవైలబిలిటీ చూపిస్తుంటాయి. అండ్ టికెట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పేమెంట్ అనేది ప్రాసెస్ కాదు, బ్యాక్ వచ్చేసి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఒకటే ఉంటుంది, అది ఏంటంటే కొంతమంది టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, సీట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ పేమెంట్ పేజ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు సమ్ రీజన్స్ తోటి వాళ్ళ పేమెంట్స్ ఫెయిల్ అయిపోయినా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి టైం విండో, పేమెంట్ కంప్లీట్ చేయడానికి ఒక టైం విండో కూడా ఇస్తారు కదా, ఆ టైం విండో కానీ అయిపోయినా సరే టికెట్స్ అనేవి మళ్ళీ అవైలబిలిటీకి అనేవి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మీరు ఆ సీట్స్ని మళ్ళీ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు డెఫినెట్గా టికెట్లు అనేవి బుక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఒకరు వచ్చేసి 2 టికెట్స్ అని మాత్రమే బుక్ చేసుకోవడానికి వారు అలౌ అయితే చేస్తున్నారు. మీరు 2 టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా సరే మీరు డిఫరెంట్ ప్లేసెస్లో మీరు టికెట్లు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకటే రోలో పక్కనే కూర్చోకపోతే ఏం కాదు, మీరు మ్యాచ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి, మ్యాచ్ టికెట్లు కావాలి కాబట్టి మీరు ఎక్కడైనా టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకటే రోలో పక్కన కావాలంటే టికెట్లు అనేవి దొరకవు. మాక్సిమం మీరు ఒక టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు టికెట్లు బుకింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువైతే ఉంటాయి అనమాట. అండ్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీకు వచ్చేసి బడ్జెట్ లిమిట్ లేకపోతే మీకు టికెట్లు బుకింగ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. బడ్జెట్ లిమిట్ కానీ లేకపోతే మీరు ఫాస్ట్గా వెళ్ళేసి ఏ స్టాండ్స్లో ఎక్కువ ప్రైస్ ఉంటే ఆ స్టాండ్స్లో మీరు టికెట్ సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ బడ్జెట్ లిమిట్ ఉందనుకోండి, మీకు కూడా అక్కడ మీకు ఏ స్టాండ్, బి స్టాండ్, సి స్టాండ్, డి కార్పొరేట్ అండ్ P1 యానెక్స్ ఈ స్టాండ్స్లో వచ్చేసి మీకు బడ్జెట్ వైజ్గానే మీకు అవైలబిలిటీ అయితే ఉంటాయి అనమాట. 2300 నుంచి మీకు 6000 రూపీస్ వరకు మీకు టికెట్ ప్రైస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాండ్స్కి వచ్చేసి మీరు ఈ స్టాండ్స్లో ఎక్కడైనా సరే మీ బడ్జెట్ వైజ్గా మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. మీరు టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటుంది, నచ్చే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.